బోధన్లో సుమారు 7-8 సంవత్సరాల నుండి రెండవ సొసైటీ ఇప్పిస్తానని మల్లాపురం సాయిగౌడ్ అనే వ్యక్తి పైరవీలు చేస్తున్నాడని బోధన్ కల్లుగీత కార్మిక నాయకుడు గంగాధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండవ సొసైటీ కోసం దరఖాస్తు చేసుకున్న పేర్ల వ్యక్తులు స్థానికులు కాదు, ఇతర ప్రాంతాల వాళ్లు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఉన్నారని, అదేవిధంగా గీతా వృత్తి రాని వాళ్లు అందులో ఉన్నారని గంగాధర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. బోధన్ పట్టణ స్థానికులు కాకపోయినా తప్పుడు పద్ధతిలో ఓటర్ గుర్తింపు కార్డులు చేస్తున్నారని గంగాధర్ గౌడ్ అన్నారు. దీనిపై బోధన్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మల్లాపురం సాయగౌడ్ అనే వ్యక్తి పెద్ద పైరవికారుడని, అతని వల్ల అమాయక గీతా కార్మికులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు పద్ధతుల్లో ఎక్సైజ్ అధికారులను మరియు రెవెన్యూ అధికారులను తప్పుడు ధ్రువపత్రాలతో పక్కదో పట్టిస్తూ రెండవ సొసైటీ పైరవీలు చేస్తున్నాడని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగిందని అన్నారు. బోధన్ పట్టణ కౌండిన్యా గౌడ సంఘాల సభ్యుల దగ్గర ఒప్పందం కుదుర్చుకుని దాదాపు 30-40 లక్షల రూపాయలు మరియు 12 గంటల భూమిని మల్లాపురం సాయిగౌడ్ తనపైన రిజిస్ట్రేషన్ చేయమని, రెండవ సొసైటీకి పైరవీ చేస్తానని వాళ్లతోని చెప్పడం జరిగిందని అన్నారు. బీర్కూర్, కోటగిరి ప్రాంతాల్లోని ఇట్లాగే కల్లు గీతా కార్మికులకు ఇబ్బందులు పెడితే, భయభ్రాంతాలకు గురిచేస్తే గీతా కార్మికులు మల్లాపురం సాయిగౌడ్కు దేహశుద్ధి చేశారని, ఆ విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. అక్రమ పద్ధతుల్లో రెండవ సొసైటీ రాకుండా ఎక్సైజ్ అధికారులు, కోఆపరేటివ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బోధన్ కల్లు గీతా కార్మికుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి అక్టోబర్ నెలలో మా కల్లు గీతా కార్మిక సంఘాల నాయకులకు పిలిపించుకొని లక్షల్లో రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. తాను అనుకుంటే రెండవ సొసైటీ వస్తది, నేను అనుకుంటే రెండవ సొసైటీ రాదని చెప్తూ బెదిరిస్తున్నాడు. అక్రమ పద్ధతులు పాటించి బోధన్ గీతా కార్మికులకు నష్టం చేస్తే సరైన సమయంలో సరైన పద్ధతిలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. పైరవీకారుడు బ్లాక్ మెయిలర్ మల్లాపురం సాయిగౌడ్పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మాకేందంటే కొంచెం కూలి పని చేసుకొస్తున్నాం సార్. మాకు అవసరం లేదు. మైండ్ వీకెండ్ గీత కార్మికులు ఉంటే మేమే తీసుకుంటుంటాం లైసెన్స్. మా పిల్లలు మేము తీసుకుంటాము. బయట కిరాయికుండా లైసెన్స్ పెట్టిండ పాస్పోర్ట్ ఓటర్ ఐడి కార్డ్ వేస్తే దక్కిరాము ఈ నంబర్ మీద అయితే గతంలో విమానం కూడా ఇచ్చాము. మన ఇంక్వైరీ కూడా మన ఆర్ఐ గారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏమంటారంటే మా హౌస్ నంబర్ మీదకి అతను తీసేయాలి. అతనికి ఇంపార్టెంట్ ప్రాపర్ సొంత ఊరు బరది మండలం పక్కకు మల్లారం ఉంటుంది. అంటే అక్కడ కూడా ఓటర్ నమ్ముతుంది. అయితే ఒక్కసారి దీనిపైన ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ పొందాలని చూస్తుంటారు. Thank you, sir. Election cell was ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రెజ్యూమ్ తీసిండు. మరి మా ఇంటి మీదకి నంబర్ తీసేయాలా? మాకు మా గౌడ సంఘంలో ఉండకుండా సొసైటీ చేయాలని చూస్తుంది. మాకు ఫోన్తో టార్చర్ పెడుతున్నారు. దానివల్ల మాకు విట్నెస్ కూడా ఏంటంటే వీళ్ళు 5 మాకు టార్చర్ పెడుతూ మా పేర్లు చెప్తా. మల్లపురం సాయగౌడు, సుదర్శన్ గౌడు, మన భీష్మ గౌడు, మన సంతోష్ గౌడు, మన రామ్ మల్లపురం సాయగౌడు, సుదర్శన్ గౌడు, సంతోష్ గౌడు, భీష్మ గౌడు. మా ఇల్లు మీద టెక్స్ట్ కాగితం, కరెంటు బిల్లు కాగితం తీసుకుని మా ఇంటి మీకెంత దయచేసి తీసేయండి అంతే కోరుకుంటాం. విజ్ఞప్తి, వీళ్ళు మా ఇంటి మీద తీసేయండి, దయచేసి తీసేయండి, దయచేసి తీసేయండి.
మల్లపురం సాయగౌడు, భీష్మగౌడు, మన సంతోష్ గౌడు, సుదర్శన్ గౌడు మా ఇంటి మీద నంబర్ తీసుకున్నాడు. కరెంటు బిల్లు చిట్టి, ఇల్లు టెక్స్ కాయిన్ తీసుకున్నాడు. దయచేసి మా ఇంటి మీద తీసేయండి, పేరు తీసేయండి. బిడ్డ నమస్కారం సార్.